అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటే ఏ పనైనా సాధించగలము, దేన్నైనా జయించగలము. సో ఆ రెండు కావాలంటే ఖచ్చితంగా మీరు ఆయుర్వేద ఆహారం తీసుకోవాల్సిందే. సో మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని ఔషధయుక్తమైన రుచికరమైన రెసిపీస్ని తయారు చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి కోసము ఎలాంటి ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు తయారు చేయబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందామా. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీరు చాలా బ్రైట్ గా కనిపిస్తున్నారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. యా, మేము రెడీ. మరి మీరు రెడీయా? ఈరోజు ఏం తయారు చేస్తున్నామో జాగ్రత్తగా చూసి మీరు కూడా తయారు చేసి మీ ఇంటిల్లిపాదికి పెడితే గనక మీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో ఇది మన అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటిది. మనకి వాతావరణం మారుతున్నప్పుడు మనకి జలుబు, దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గకుండా రోగనిరోధక శక్తి అలానే మెయింటైన్ అవుతూ మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్నారు కదా, దానికోసమే ఒక ప్రత్యేకమైనటువంటి రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఎస్, ఏంటిది మ్యామ్ ఇంతకీ అది? అదే బృహద్ ఆమ్లా పులిహోర. మరి బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బృహత్ ఆమ్లా పేస్ట్, అన్నం, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఎండుమిర్చి, నిమ్మరసం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, నూనె, శనగపప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అసలు దీంతో పులిహోర ఎలా ఉంటుంది అని. సో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. సో పులిహోర కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసేస్తున్నాను మ్యామ్. నూనె వేసేయండి. ఎందుకంటే పులిహోర కాబట్టి కొంచెం మనకి ఎక్కువ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది కదా. పల్లీలు కప్ మొత్తం వేసేసేయండి. సో పల్లీలు అయితే మేము ఒక చిన్న కప్పు తీసుకున్నామండి, ఎందుకంటే పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పల్లీలు వేసుకున్నాము. అలాగే శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు, మినప్పప్పు ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం. ఆవాలు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్. ఫస్ట్ ఇవి కొంచెం వేగించుకుందాం మనము. ఇవి వేగుతున్నప్పుడే మనము ఎండుమిర్చి కూడా వేసేద్దామమ్మా. కసపాయలు వేద్దామా? వేసేద్దామా. ఓకే, ఎండుమిర్చి ఇలా వేయినా లేకపోతే హాఫ్ చేసేనా? హాఫ్ చేసి వేద్దాము. హాఫ్ చేసి ఒక 4 వేస్తున్నాను. ఇంకొకటి 4 అన్నాను కదా. సో 4 ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా కూడా వేసేసుకుంటారు కదా. అలా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలా కూడా వేసేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చీలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే మొత్తం వేసేస్తారు పచ్చిమిర్చీలు. 4 వేయండి సరిపోతుంది. ఓకే, ఒక 4 పచ్చిమిర్చీలు. అలాగే పసుపు వేసేనా? వేసేయండి. మొత్తం వేసేనా పసుపు? ఒక హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది. ఓకే, పసుపు, కరివేపాకు ఇది మొత్తం వేసేస్తున్నాను. చూడడానికి కూడా బాగుంటుంది అండ్ తింటే కూడా చాలా మంచిది కాబట్టి. దాంతోపాటు మనకి ముఖ్యంగా పులిహోర ఇక్కడ చేస్తున్నాం అంటే పక్కింటి వాళ్ళకి కూడా తెలియాలంటే పసుపు, ఇంగువ కదా. సో అలా అనమాట, ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా పోపు కూడా చూసారా మంచిగా వేగిపోయింది. ఇవన్నీ కూడా వేసుకొని ఇలాగా కలిపేసుకుందాం.
సో మనం రెగ్యులర్గా పులిహోర ఎలా చేసుకుంటామో పండగలకి ఏదైనా అకేషన్స్కి, అలానే మనం ఆరోగ్యరీత్యా ఇలా మనం వెరైటీగా మనకి దొరికేటువంటి పండ్లతోటి ఒకవేళ మనం పులిహోర చేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి విటమిన్ సి, అంటే మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటి విటమిన్స్ మనకి అధికంగా లభిస్తుంది. అలానే మనకి బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి అన్నమాట. ఈ స్టార్ ఫ్రూట్ అంటే చాలామందికి ఐడియా ఉండుండొచ్చు. సో ఇలా ఉంటుంది ఫ్రూట్ అనమాట. సో ఇది మనం కట్ చేస్తే ఇలా స్టార్ లాగా ఉంటుంది అనమాట, అందుకని దీనికి స్టార్ ఫ్రూట్. కానీ ఆయుర్వేద శాస్త్రంలో దీనికి బృహద్ ఆమ్లా అని పేరుందనమాట. మ్యామ్ ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందామా? స్టార్ ఫ్రూట్స్ పేస్ట్ గా చేసుకున్నాం. మనం ఒక స్టార్ ఫ్రూట్ ని ఇట్లా మంచిగా పీసెస్ లాగా కట్ చేసి దాన్ని మంచి గ్రైండ్ చేసుకుని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. ఎలా అయితే మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటామో సేమ్ సిమిలర్ వేనే, ఎందుకంటే దీన్ని మనం వేడి చేయట్లేదు, ఇలా కలిపేసేద్దాం మనం. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపేసేయచ్చు. ఓకే, సో ఇది వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేసేయండి, ఆఫ్ చేసేసి కలిపేసేయండి. ఓకే, ఉప్పు కూడా ఇప్పుడే వేసేనా? ఇప్పుడు వేసేసేయండి. సో సైంధవ లవణం కూడా వేసేసుకుందాం మనము. తగినంత సైంధవ లవణము, అన్నానికి తగినంత సైంధవ లవణం వేసుకుంటున్నాం మనము. సో రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర అలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కాబట్టి దాంతో పాటు మనం అవన్నీ రెగ్యులర్గా తినేసి ఉన్నాం, వాటి వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో పాటుగా మనం ఇలాగ స్టార్ ఫ్రూట్ కూడా తయారు చేసుకొని తీసుకుంటే సీజన్ వైజ్గా మేడం చెప్పినట్టుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడచ్చు అనమాట. సో దీంట్లో నిమ్మరసం కూడా ఉంది కదా, ఇప్పుడు వేసేసేనా? అన్నం వేసినది? అన్నం వేసాక మనం లాస్ట్లో కలిపేసుకున్నాం. ఓకే, సో అన్నం కూడా వేసేస్తున్నాను. ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తి పెరగడానికి అన్నాం కాబట్టి మనం ఎన్ని రకాలైనటువంటి విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనిలో వాడుతున్నాము. అలానే మనకి కఫ ఇంకా వాత దోషాలను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కానీ అలానే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మళ్ళీ మనకి హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఆమ్ల పిత్తం అధికంగా రావడం, అంటే కడుపులో మంట ఎక్కువగా రావడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి దీనిని ఎంతైనా లిమిటెడ్గా నేను తీసుకోవాలి, పరిమితి ప్రకారంగా తీసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒకసారి, అంటే ఇలాగ సీజన్ వైజ్గా ఎప్పుడైనా మంత్లో ఒకసారి, పులిహోర కూడా ఎప్పుడో శుక్రవారాలు లేకపోతే మంగళవారాలు సంథింగ్ ఎవరు పుట్టినరోజులు వాటిలప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి సందర్భాలు చూసి వారానికి ఒకసారి ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సీజన్ లేకుండా కూడా అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనకు దొరికినప్పుడు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చేసుకొని కనీసం వారానికి 1-2 సార్లైనా దీన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇప్పుడు దీనికి నిమ్మరసం కూడా కొద్దిగా పిండమంటారా? లైట్గా పిండేసి లైట్గా. అసలు దీన్ని చూస్తే ఎవరైతే కానీ మనకి స్టార్ ఫ్రూట్ పులిహోర అని ఎవరు కూడా నమ్మరు. మనకి దీని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి, మన నార్మల్ విటమిన్ సి కంటే కూడా అధికంగా ఉంటాయి. మనకి ఇంకా కూడా విటమిన్ కే కూడా దీనిలో లభిస్తుంది ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా. ఓకే, సో కొద్దిగా నిమ్మరసం కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది, ఇంకొంచెం పుల్లదనాని కోసం మనము నిమ్మరసం అనేది వేసుకున్నాం. సో ఇది మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. అండ్ మ్యామ్ ఇది అందరూ తినొచ్చా ఈ స్టార్ ఫ్రూట్ అనేది? ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఇంకా కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా, బీపీ ఉన్న పేషెంట్స్ కూడా ప్రశాంతంగా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకైతే ఎట్లాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా తినచ్చు దీనికి. వావ్, ఓకే. సో మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి రోగనిరోధక శక్తిని పెంచుతూ మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉంచేటువంటి బృహద్ ఆమ్ల పులిహోర రెడీగా ఉంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది, అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి వెయిటింగ్ అనమాట. మేడం ఏదైనా సరే అంటే ఆయుర్వేద ఆహారం అనగానే ఇదేదో ఔషధంలే మనం ఏం తింటాం అని అనుకుంటూ ఉంటారు, బట్ అలా కాదబ్బా. ఈ ఆయుర్వేద ఆహారం మీకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు కళ్ళకి ఇంపుగా ఉండేటట్టుగా చేస్తూ నోటికి ఎంతో రుచిని కూడా మీ అందరికీ అందిస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి తయారు చేసుకొని తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము తయారు చేసేసాం కాబట్టి నేను టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాను. బృహద్ ఆమ్ల పులిహోర సో అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైన అండ్ ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.
యాక్చువల్గా చాలా అంటే చాలా బాగుంది మేడం చెప్పినట్టుగా. ఏంటంటే కొంచెం ఆ ఉసిరి టేస్ట్ లైట్గా అనిపిస్తూ అండ్ పుల్లగా చాలా చాలా టేస్టీగా, మేము వేసిన పోపు కూడా పంటికి తగులుతూ చాలా రుచికరంగా ఉంది. అండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే సీజనల్ వైజ్గా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇలా బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బృహత్ ఆమ్లా పేస్ట్, అన్నం, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఎండుమిర్చి, నిమ్మరసం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, నూనె, శనగపప్పు. బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసి వేగించుకోవాలి. తరువాత 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1/2 చెంచా పసుపు, కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న స్టార్ ఫ్రూట్ పేస్ట్, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణము, అన్నము, నిమ్మరసము వేసి కలుపుకుంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచే బృహత్ ఆమ్లా పులిహోర రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 2 టీ స్పూన్లు ఆవాలని కొంచెం నీళ్ళేసి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని తలపైన ఎక్కడైతే బాగా నొప్పిగా ఉంటుందో ఆ ప్రాంతంలో చక్కగా అప్లై చేసుకొని కొంచెం సేపు మర్దన చేసినట్లయితే ఆ మైగ్రేన్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మేలైన రుచుల్లో అందరికీ మేలు చేసేటువంటి రెసిపీని అందించారు. మరి సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో అంటే ముఖ్యంగా మహిళలు పీసీఓడి ప్రాబ్లం కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, సంతానం కలగలేకపోవడము, ఇంకా ఋతుక్రమం సరిగా రాకపోవడం, ఇవన్నింటి నుంచి రెగ్యులర్గా అన్ని జరగాలి అని అంటే ఒక మంచి రెసిపీ ఉందన్నమాట. అది మంచి నిజంగానే సంజీవని లాగా చాలా బాగా పనిచేస్తుంది. అది మనం రెగ్యులర్గా వాడచ్చు. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే, ఇది వరకు కాదు, ఎందుకంటే ఇది వరకు సరైన ఆహారం తీసుకునేవాళ్ళు, బయట ఆహారం తినకపోతుండే. బట్ ఈ రోజుల్లో బయటనే తింటున్నాము, ఇంట్లో కూడా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో తినడం ఇలా చేస్తున్నాము. దాని మూలంగా మీరు చెప్పినట్టుగా ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, లేటుగా పుట్టడం, ఇలాంటివి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు సంజీవిని లాంటి ఔషధం ఏంటిది మ్యామ్ ఇంతకీ? అదే అతసి తిల చూర్ణం. అతసి తిల చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజలు, నువ్వులు, సోంపు, యాలకులు, బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవి. ఈ మధ్యకాలంలో అవిసె గింజలు కూడా తెగ తెచ్చేసుకొని వాడేస్తున్నాం మంచిది అని. కానీ ఏ విధంగా వాడాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో మాత్రం తెలియదు. అది కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా ఏం చేయాలంటే మనం ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కదా. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఒక్కొక్క కప్ అలా తీసుకున్నాము. సో వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేసేయాలి. చెప్పండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలాచీని ఫస్ట్ చేసుకుందాం. ఎందుకంటే అవి కొంచెం టైం పడుతుంది కదా. మిగతావన్నీ మనం జస్ట్ హీట్ తగలగానే కూడా చిట్టుపట్లు ఆడిపోతాయి. నువ్వులు ఇవన్నీ, అవిసె గింజలు ఇవన్నీ పైకి పడిపోతాయి. సో కాబట్టి ఇలాచీని వేసుకుందాము. నెక్స్ట్ ఇది వేసేసుకుందాం. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నామండి. అంటే ఇప్పుడు మనకి ఇలాచీని పొడి చేసుకున్నా కూడా ఇంత ఈ క్వాంటిటీ వస్తుంది అనమాట అన్నట్టుగా ఆ విధంగా తీసుకున్నాం. అలా చూసుకొని తీసుకోండి. అలాగే అవి కొంచెం వేడవ్వగానే మనం తర్వాత వేసేద్దాం. ఓకే, సోంపు, యాలక్కులు. ఇలా కూడా ఇది కూడా అన్నం తిన్న తర్వాత కనుక ఇలాగ ఈ సోంపు తీసుకుంటే, లేకపోతే ఒక యాలక్కు రమిలినా కూడా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అని అన్నారు కదా. చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనకి ఇవన్నీ కూడా మనకు చాలా బాగా తెలిసిన విషయం ఏంటంటే ఇవన్నీ మనకి జీర్ణాశయ శక్తి పైన బాగా ప్రభావం చూపిస్తుంది అని అందరికీ తెలుసు. ఇంకా మన మోషన్ కూడా ఫ్రీ అవుతుంది.
ఇవి ఒక అవిసె గింజలు కూడా తీసేసుకుందాము, ఒక కప్పు. ఓకే, అలాగే నువ్వులు కూడా అంటే ఈక్వల్ క్వాంటిటీ అనమాట, హాఫ్ అయితే హాఫ్ కప్పు, 1 అయితే 1 కప్పు. ఇదేంటి? బెల్లం. ఫస్ట్ ఇది వేగించదా, చివరిలో బెల్లం వేస్తాను. మనము సిమ్లో పెట్టి వేయించుకోవాలి, మరి మాడిపోయేంత వేయించద్దు. జస్ట్ అవి కొంచెం, ఎందుకంటే చూర్ణం అన్నాం కదా, అంటే పౌడర్ లాగా అది మనకి అట్లీస్ట్ ఒక 10 days వరకు మనకి దాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉండాలి కాబట్టి మనం ఇది డ్రై రోస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇది కొద్దిగా ఇంకొంచెం వేగించుకుందాం మనం. నువ్వులు నేను అవిసె గింజల్ని కూడా ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ హైలో పెడితే ఒక దెబ్బకల్లా మాడిపోయి వేగిపోవడం అయితే గ్యారెంటీ, కానీ లోపల వేగవు. మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి మనం తయారు చేసుకున్న పొడి ఏదైనా అంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని వేగించుకోవాలి. చూసారా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు బెల్లం వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆపేసినా? ఆపేయండి. ఓకే, ఒక్కసారి అలా కలిపేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ కాంబినేషన్ వల్ల ఎవరికి ఎంత ఉపయుక్తకరంగా ఉంటుంది? ఎలా అంటే మనము ఈ కాంబినేషన్ అంటే మనకు అందరికీ తెలిసిందే, మనకి అవిసె గింజలతోటి మనకి బాగా ఫ్రీ మోషన్ అయిపోతుంది, మనకి ఫైబర్ ఫుడ్ అధికంగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి ఇండివిజువల్గా ఒక్కొక్క సీడ్స్కి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉందన్నమాట. కానీ ఓవరాల్గా మనం ఈ కాంపోజిషన్ తీసుకున్నట్లయితే ఇది మన రక్తం పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది, అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే దాని బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ముఖ్యంగా ఇది మేధస్సు పైన, అంటే మన బ్రెయిన్ పైన హార్మోన్స్ సెక్రెట్ అయ్యే ప్రాసెస్లో దీని యొక్క ప్రభావం అధికంగా ఉంది. ఎందుకంటే ఇది ఆయిల్ అని చెప్పాం కదా, నూనె తత్వం, అదంతా కూడా మేధస్సుకు సంబంధించింది. ఆయుర్వేద శాస్త్రంలో ఈ మేధో కాంపోనెంట్ అనేటువంటిది మన బ్రెయిన్కి అంటే చాలా దగ్గరగా ఉంటుంది. అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ పాజిటివ్గా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మన రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్ జరిగేటప్పుడు మహిళలకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి వస్తుంది, అంటే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వగానే దాని యొక్క ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ అయితేనే డేట్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో కొంతమందికి ఏమవుతుందంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ డేట్ వచ్చింది, ఒక 15 days అయిపోయింది, అంటే అవంత ప్రాసెస్ అయిపోయి 15th day తర్వాత ఓవ్యులేషన్ అవుతుంది, అంటే అండం విడుదలయ్యే ప్రాసెస్. ఆ 15 days తర్వాత మళ్ళీ ఇంకొక హార్మోన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వస్తుంది అనమాట. అది లోపల మన గర్భాశయంలో జరిగేటువంటి ఈ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెదడుకు సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకంటే మెదడుకు సంబంధించి గర్భాశయానికి సంబంధించిన హార్మోన్స్ కరెక్ట్గా లేకపోతేనే మనకి ఇన్ని వస్తాయన్నమాట. పీరియడ్ సరిగ్గా రాకపోవడము, డిలే ప్రెగ్నెన్సీస్, రెగ్యులర్గా సైకిల్స్ రాకపోవడం, వచ్చిన ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే అసలుకే బ్లీడింగ్ అవ్వకపోవడం, ఇన్ని కాంపోనెంట్స్ ద్వారా ఫిజికల్గా మెంటల్గా ఎంతో స్ట్రెస్కి గురవుతుంటాం. సో వాటన్నింటిని తగ్గించాలంటే ఇలాంటి ఒక పౌడర్ని మనం డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 15 days కరెక్ట్గా వాడినట్లయితే మనకి ఆ పీరియడ్ కరెక్ట్గా వస్తుంది, నెక్స్ట్ పీరియడ్ రెగ్యులర్గా అవ్వడానికి కూడా మనకు ఆ ట్రిగర్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఎస్, సో ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇది కూడా చల్లగా అయిపోయింది. సో మేడం, ఇప్పుడు మీ అందరికీ ఇంత విపులంగా చెప్పింది కారణం ఏంటి అంటే చాలామంది ఈ రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఋతుస్రావం అనేది సరిగ్గా కరెక్ట్ టైంకి వస్తే గనక ఎటువంటి అనారోగ్య సమస్య కూడా ఉండదు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాము. దీనంతా చూర్ణంలాగా చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా? ఓకే, ఇలా చక్కగా పౌడర్ లాగా వచ్చేసిందో. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, దీన్ని ఎలా వేసుకోవాలో కూడా చెప్పండి మ్యామ్, మీరు వేస్తూ. సో ఇది రోజు ఒక గ్లాస్లో, ఒక గ్లాస్ అంటే చిన్న గ్లాస్ పాలల్లో 1 స్పూన్, అంటే మనం ఇంత క్వాంటిటీ. ఓకే, ఇంత క్వాంటిటీ మనం రోజు ఒక చిన్న గ్లాస్, స్పూన్ ఫుల్, ఒక చిన్న గ్లాస్, అంటే మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, అంత గ్లాస్ గోరువెచ్చని పాలలో కలుపుకొని రోజు తాగేసేయాలి, రాత్రిపూట ప్రిఫరబుల్లీ. ముఖ్యంగా డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 15 days కంటిన్యూస్గా తాగితే ఆ డేట్ కరెక్ట్గా వస్తుంది, నెక్స్ట్ పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే, అండ్ పీరియడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సెట్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి అతసి తిల చూర్ణం రెడీగా ఉంది. ఓకే, సో విన్నారు కదా మేడం చెప్పినట్టుగా అతసి తిల చూర్ణం మూలంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరు వాడచ్చు, ఎన్ని రోజులు తీసుకోవచ్చు. ఫాలో అయిపోండి, అయ్యి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది అసలు మనకి ఆ చేంజ్ అనేది గ్యారంటీగా తెలుస్తుంది.
మరి అతసి తల చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అతసి తల చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, నువ్వులు, సోంపు, యాలకులు, బెల్లం పొడి. అతసి తల చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగానే సమపాలల్లో ఉంచుకున్న యాలకులు, సోంపు, అవిసె గింజలు, నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. తరువాత బెల్లం పొడి కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మహిళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యను, అలాగే ఋతుస్రావం సక్రమంగా అవ్వడానికి ఉపయోగపడే అతసి తల చూర్ణం రెడీ. మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టేస్టీ అండ్ ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ, అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని కూడా అందరికీ అందించారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కుమారి. చూసారు కదా, వచ్చే ఎపిసోడ్లో మరింత రుచికరమైన, ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.